ఎస్ ట్రేడర్స్, మనం ఈ వీక్ మొత్తంగా ఒకసారి వీడియో చూసుకుందాం ఏం జరిగింది మన లెవెల్స్ ప్రకారం అనేది. ఎందుకంటే కొందరు అడుగుతున్నారు వీక్లీ వీక్లీ లైన్స్ అని చెప్తున్నారు, ఎలా వర్కౌట్ అయిందో చూపించమని. అందుకోసం ఈ వీక్ ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, మన సపోర్ట్ నుంచి మన రెసిస్టెంట్ నుంచి ఎక్కడి వరకు ఎలా వచ్చింది అనేది చూసుకుందాం ఒకసారి. చూడండి, ఇది లాస్ట్ ఫ్రైడే డేకి వీక్ మొత్తానికి చూపిస్తున్నాను ఇప్పుడు. అంటే లాస్ట్ ఫ్రైడేకి మనం ఫిబొనాసి వేసుకుంటాం అనమాట. అయితే దీనికి ఇది ఇది ఫ్రైడే, ఇది ఇక్కడ నుంచి మండే లైన్, ఇది ఫ్రైడే. యాక్చువల్గా ఒకసారి చూడండి, ఇది ఫ్రైడే. ఈ ఫ్రైడేకి మనం I2లో లో టు హై ఫిబొనాసి వేసాము. ఈ కొంచెం ఈ బ్లాక్లో ఉన్నవి హై అండ్ లో, అండ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మనది ఫస్ట్ రెసిస్టెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, కిందికి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సపోర్ట్స్. ఓకే, ఇప్పుడు 1 అవర్లోకి వెళ్తున్నాను. ఈ వీడియోలో ఇంకో విషయం కూడా తెలుసుకుందాం. మనం ఎక్కడ బ్రేక్అవుట్ వస్తుంది అసలు నా వీక్ మొత్తంగా వన్ సైడ్ వెళ్ళడానికి, అంటే ఎక్కువ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది అనే విషయం తెలుసుకుందాము. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఇది ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ హై అండ్ సెకండ్ హై, తర్వాత మనం సెకండ్ హై క్రియేట్ అయిన తర్వాత ఛానల్ వేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ లోని టచ్ చేయాలన్నమాట, కింద బాటమ్ లైన్. హై లైన్ ఏమో ఫస్ట్ హై సెకండ్ హై టచ్ చేసుకుంటూ ఫస్ట్ లోని టచ్ చేయాలి. టచ్ చేసేస్తే మనకి అదే లైన్లో తిరిగింది, చాలా రోజులు తిరిగింది ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి దాదాపుగా జూలై 2 నుంచి ఇక్కడ జూలై 7 దాదాపు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ పైకి వెళ్తుందని మనం అనుకుంటాం, కానీ అది ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఎలా గుర్తుపట్టాలో మన లెవెల్స్ ద్వారా కూడా అది తెలుసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కానీ పైకి ఎందుకు వెళ్ళలేదంటే, ఇక్కడ మనకి ఈ ఫ్రైడే ప్రకారంగా వేసుకున్న లెవెల్స్కి ఇక్కడ మనకు ఫస్ట్ రెసిస్టెంట్ ఇది. ఓకే, ఈ I2 ఇది హై లెవెల్, ఇది లో లెవెల్ కదా. ఈ హై లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ ఫస్ట్ రెసిస్టెంట్ ఉంది. ఈ రెసిస్టెంట్ దాటితేనే మనకి లాంగ్ టర్మ్ స్పీడ్గా వెళ్ళే, అంటే లాంగ్ టర్మ్ అంటే ఇంకెక్కువ ఈ వీక్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా ఫస్ట్ రెసిస్టెంట్ దాటితేనే మనకి సెకండ్ రెసిస్టెంట్, థర్డ్ రెసిస్టెంట్ చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది నెక్స్ట్ పాయింట్లో తెలుస్తుంది. ఓకే, అలా వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు కనుక మనకి రివర్స్ వచ్చేసింది. రివర్స్ వచ్చినా కూడా మనం రివర్స్ ఎక్కడి నుంచి ఉండాలనేది కూడా పాయింట్ ఇందులో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒకసారి చూడండి, టైం ఫ్రేమ్ 1 అవర్లో ఉంది. ఇక్కడ నుంచి మండే కదా, మండే మొత్తం కన్సాలిడేట్ అయింది. ఓకే, ట్యూస్డే కూడా మధ్యాహ్నం వరకు కన్సాలిడేట్ అయింది. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, మనకు పైకి వెళ్తుంది అనుకుంటాం కానీ వెళ్ళలేదు. మన ఫస్ట్ రెసిస్టెంట్ను హైని బ్రేక్ చేసింది కానీ ఫస్ట్ రెసిస్టెంట్ బ్రేక్ చేయలేదు, టచ్ కూడా చేయలేదు. అక్కడి నుంచి మళ్ళీ మెల్లగా చాలా క్యాండిల్స్ అక్కడే తిరిగి, అంటే ఆ రోజు కాదు, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ తెల్లారి తిరిగింది బుధవారం రోజు కూడా మళ్ళీ అక్కడే ఉండి 1 అవర్లో బ్రేక్ ఇచ్చింది. చూడండి, ఇది 1 అవర్లో ఉంది చార్ట్. 1 అవర్లో ఎప్పుడైతే బ్రేక్ వస్తుందో మన వీక్లీ మొత్తంగా 1 అవర్, ఎక్కడ లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం, వీక్ మొత్తంగా 1 అవర్లో బ్రేక్ ఇచ్చిన సైడు మనం ఆ వీక్ మొత్తం అటు సైడ్ ఉండొచ్చు అని చెప్పుకున్నాము. అదే పాయింట్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. వీక్ మొత్తంగా మనం ఎటు సైడ్ ఉండాలి అనేది ఒక మంచి టార్గెట్ను చూసుకోవడానికి స్టాప్ లాస్ కూడా చిన్నగానే వస్తుంది. చార్ట్ ప్రైస్లో చూసుకుంటే అర్థమవుతుంది, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇక్కడ మనకి ఏ రోజు ఇది, వెడ్నెస్డే 9th జూలై రోజు మనకి 215 క్యాండిల్ మీద 115 క్యాండిల్ మీద 215 క్యాండిల్ కింద బ్రేక్ డౌన్ ఇచ్చింది 1 అవర్ క్యాండిల్. ఓకే, మంచి చిన్న డోజీ క్యాండిల్ మీద స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. వాల్యూమ్ కూడా చూడండి, ఇక్కడ వాల్యూమ్ చాలా పవర్ఫుల్గా ఉంది. గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకోండి మంచిగా. ఓకే, ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసింది చూడండి, దీని సపోర్ట్ తీసుకుంది. మనకు ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో దాని సపోర్ట్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేసింది 10th, అంటే ఇది ఎక్స్పైరీ డే థర్స్డే, డైరెక్ట్గా ఫస్ట్ క్యాండిలే చాలా పాయింట్స్ వచ్చేసింది. చూడండి, దాదాపుగా 200 అబోవ్ పాయింట్స్ డౌన్ వచ్చేసింది. మనం చెప్పుకున్నాం కూడా
ఇక్కడ నుంచి డైరెక్ట్గా కిందికి రావచ్చు అని చెప్పుకున్నాము. అందరూ పైకి వెళ్తుందని చెప్పుకున్నారు, ఆ విషయం కూడా చెప్పుకున్నాము. అందరు పైకి వెళ్తుందని చెప్పుకుంటారు, పైకి వెళ్తుంది కిందికి వెళ్తుందని చెప్పుకున్నారు. బ్రేక్అవుట్ ఇచ్చింది, ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, పైకి వెళ్తుందని చెప్పుకుంటారని కూడా మనం చెప్పుకున్నాం. కాకపోతే మనం కింది సైడ్ డౌన్ సైడ్ ఉండొచ్చు అని చెప్పుకున్నాము. అదే రకంగా మనకి స్ట్రాంగ్ 200 పాయింట్స్ తోటి డౌన్ సైడ్ వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత థర్స్డే మనం ఇది కూడా ఈ పాయింట్ కూడా చెప్పుకున్నాము. ఎంట్రీ పాయింట్ ఇక్కడే వచ్చిందని కూడా చెప్పుకున్నాము. ముందు రోజే 9th రోజే మనకి ఎంట్రీ పాయింట్ వచ్చింది 1 అవర్లో. నిన్న పెట్టిన వీడియోలో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. ఒకసారి ఆ వీడియో చూడండి, ఈ పాయింట్ ఎట్లా చెప్పాను అనేది. ఓకే, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఈరోజు ఫ్రైడే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇక్కడ ఏ విధంగా వచ్చేసింది అనేది కూడా మనం చెప్పుకున్నాము లాస్ట్ 1 అవర్లో. నిన్నటి 1 అవర్ క్యాండిల్కి ఫిబొనాసి వేసి ఒక వీడియో పెట్టుకున్నాం కదా, ఆ వీడియో చూడండి కావాలంటే. అదే ప్రకారంగా మనకి ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎలా ఓపెన్ అయింది? ఫస్ట్ సపోర్ట్కి ఎక్కడైతుందో అక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసింది, మళ్ళీ ఫస్ట్ రెసిస్టెంట్, ఫస్ట్ సపోర్టు, థర్డ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ వరకు మనం యాజ్ ఇట్ ఈజ్గా టచ్ చేసింది. కావాలంటే వీడియో చెక్ చేయండి నేను చెప్పింది నిజమో కాదో. ఓకే, ఈ రకంగా మనము వీక్ మొత్తంగా వన్ సైడ్ ఎలా ఉండాలి, వన్ సైడ్ అంటే ఐ మీన్ వన్ సైడ్ మీను మనకు బ్రేక్అవుట్ 1 అవర్లో ఎక్కడ బ్రేక్అవుట్ వస్తుందో, బ్రేక్ డౌన్ వస్తుందో ఆ సైడ్ మనం ఆ వీక్ మొత్తంగా ఉండొచ్చు, మంచి టార్గెట్ను తీసుకోవచ్చు అనేది నేను చెప్పే పాయింట్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనకు దాదాపుగా ఫ్రైడే వరకు 380 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇదే ప్రకారంగా ఇది చూడండి 25,500 ఉంది. 25,500ని నేను ఓపెన్ చేస్తాను చూడండి. 25,500 25,500 ఈరోజు ఎంత డేటు? సారీ, ఈరోజు డేటు 11, అంటే నిన్నటిది స్ట్రైక్ ప్రైస్ అయిపోయింది కదా. ఓకే, ఫ్రైడే దీంట్లోకి వెళ్ళి చూపిస్తాను ఒకసారి మన ప్రకారం ఎలా వచ్చింది అనేది కూడా. దాంట్లో నిన్నటి వీడియోలో చూడండి కావాలంటే, ఆ వీడియోలో నేను స్ట్రైక్ ప్రైస్ తోటి వివరించాను. ఓకే, ఏం మర్చిపోలేదు, ఆ వీడియోలో చూడండి, అందులో అర్థమవుతుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ వీక్ స్ట్రైక్ ప్రైస్లో చూపిస్తున్నాను. అంటే 17th స్ట్రైక్ ప్రైస్లో మనకు బ్రేక్అవుట్ ఇక్కడ వచ్చింది చూడండి, 115కి వచ్చిందని చెప్పుకున్నాం కదా. 115 పైన నుంచి ఇంకా మళ్ళీ కిందికి రాలేదు చూడండి. ఓకేనా, ఇందులో తీసుకున్నా కూడా మనకి దాదాపుగా ఫస్ట్ స్వింగ్ ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికి 166 పాయింట్. కానీ నిన్నటి ఎక్స్పైరీలో చూసుకుంటే మనకి ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చింది, 100 పాయింట్స్ వచ్చిందని మనం వీడియోలో చెప్పుకున్నాము. డైరెక్ట్ థర్స్డేనే ఎంట్రీ వచ్చింది, ఆ ఎంట్రీ వెడ్నెస్డేనే ఎంట్రీ వచ్చింది, ఆ ఎంట్రీ థర్స్డే పనిచేసింది. టోటల్గా ఆ డే మొత్తం మనకు 100 పాయింట్స్ వచ్చింది స్ట్రైక్ ప్రైస్ ప్రకారం. చూసుకోండి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు లాజిక్ అర్థం కావడానికి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ చూడండి మన ఎంట్రీ ప్రైజు ఎలాగా ఉందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకు పెడుతున్నాను అనేది చెప్తాను. ఓకే, 14 పాయింట్స్ కాదు, ఇంకా తక్కువ ఉంది, 13.5 పాయింట్స్ ఉంది. ఓకే, ఈ ఫార్మేట్ చూసారా, అబ్జర్వ్ చేశారా? మనం ఏదైతే ఒక మంచి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత, ఇలాగ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత, ఓకే, ఇక్కడ ఒక డోజీ లోపల మనకి 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఇక ఎక్కడ ఫామ్ కాలేదు చూడండి. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇది బ్రేక్ ఇచ్చింది. ఓకే, ఈ క్యాండిల్లో బ్రేక్ ఇచ్చింది మనకి, ఈ క్యాండిల్లో బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకు మళ్ళీ దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చింది చూడండి, టెస్ట్ చేయడానికి. సపోర్ట్ మీన్స్ టెస్ట్ చేయడానికి, ఇదే పాయింట్ టెస్ట్ చేయడానికి వచ్చింది. కాకపోతే రాలేదు. ఏంటి రీజన్ అంటే మనకి ఇక్కడ ఇంకో డోజీ ఉంది, ఆ డోజీని కన్సిడర్ చేయొచ్చు. లేదంటే మీకు సింపుల్గా కావాలన్నా కూడా నేనైతే ఇక్కడే ఎంట్రీ తీసుకొని వదిలేస్తాను. ఈ 14 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తాను. ఈ ఫస్ట్ స్వింగ్ వరకు నేను టార్గెట్ తీసుకుంటాను. ఓకే, ఐ మీన్ ఫస్ట్ స్వింగ్ ఇది, ఈ ఐ వరకు నేను టార్గెట్ తీసుకుంటాను. ఆ పోతే 14 పాయింట్స్, లేదంటే వస్తే ఈ పాయింట్స్. ఎన్ని పాయింట్స్ వచ్చింది ఇక్కడ చూడండి,
160 పాయింట్స్ వచ్చింది దాదాపుగా. ఒక పాయింట్ డౌన్ ఓపెన్ చేసుకుని 160 పాయింట్స్ వచ్చింది. ఓకే, 160 పాయింట్స్ టార్గెట్లో 14 పాయింట్స్ పోతే పెద్ద నష్టం ఏమి లేదు కదా. మనం ధైర్యం చేసి వదిలేయాలి. ఏదైనా ట్రేడర్ ఖచ్చితంగా ఒక ధైర్యంగా సాహసవంతంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఎంట్రీ తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని ఆ ఎంట్రీ విత్ స్టాప్ లాస్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం అనుకుంటేనే ఆ ఎంట్రీ తీసుకోవాలి, వదిలేయాలి. అంతే నా స్ట్రాటజీ ప్రకారం నేనైతే ఎలాగైనా చేస్తాను. పోతే స్టాప్ లాస్ కొట్టేంత వరకు ఊరుకుంటాను. అలాగే పోతే 14 పాయింట్స్ పోతాయి, వస్తే 160 పాయింట్స్ వస్తాయి. చూసారు కదా, నిఫ్టీలో 160 పాయింట్స్ అంటే దాదాపుగా ఎంతో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా మనకు నిఫ్టీలో వీక్ మొత్తం ఎలా మనం టార్గెట్ తీసుకోవాలనేది ఈ వీడియో మెయిన్ పాయింట్. కామెంట్లో అడిగారు, అందుకోసం నేను వీడియో చేశాను ఇప్పుడు ఇమీడియట్గా. ఓకే, ఒకసారి అర్థం చేసుకోండి. నిన్న నిన్న పెట్టిన వీడియో చూడండి, ఒకసారి ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియో చూడండి. డే లెవెల్కి ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నాము, వీక్ మొత్తానికి ఎలా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ ఒకటి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇది పూర్తిగా వివరించలేదు. ఇక్కడ ఫస్ట్ రెసిస్టెంట్ దాటలేదు, ఇక్కడ నుంచే మనకు కిందికి వచ్చింది. గోల్డెన్ రేషియో దాటి కూడా కిందికి వచ్చింది కనుక మనం డౌన్ సైడ్ ఉండొచ్చు అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ను బ్రేక్ చేసింది ఈరోజు. ఓకే, ఈరోజు బ్రేక్ చేసింది కనుక మనకి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అనేది, ఇక్కడ వరకు వస్తుందా అనేది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫ్రైడే ఉంది కదా, ఈ ఫ్రైడేకి మనం ఇదే ప్రకారంగా లాస్ట్ వీక్ ప్రకారంగా ఈ ఫ్రైడేకి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1 అవర్లోకి వెళ్తున్నాను. మళ్ళీ 15 మినిట్స్లో ఎందుకు చూపెట్టట్లేదు అంటే ఇది వీక్ మొత్తానికి లాంగ్ పొజిషన్ కోసం చూపించడానికి నేను వన్ అవర్లో చూపిస్తున్నాను. 15 మినిట్స్లో ఎంట్రీలు దొరుకుతాయి ఇదే రకంగా మనకి మన ఫార్మేట్లో. ఇప్పుడు చూడండి, ఇది లో పాయింట్, ఇది హై పాయింట్. ఈ లో పాయింట్ దాటి కిందికి వస్తేనే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సస్టైన్ అవుతుంది ఖచ్చితంగా. ఎప్పుడైనా ఈ లో పాయింట్ దాటిన తర్వాత అలాగే కిందికి రాదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రమే మంచి మూమెంటం మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చూసుకోవాలి, ఎక్కడెక్కడ సపోర్ట్ ఉన్నాయో. ఇది సపోర్ట్ లైన్, ఇది కూడా ఈ సపోర్ట్ లైన్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇదే సపోర్ట్ లైన్ క్రియేట్ చేస్తుంది క్లియర్గా మార్కెట్ ప్రకారం. రెసిస్టెంట్ లైన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి, ఈ గోల్డెన్ లైన్ ఎక్కడైతే కన్సాలిడేట్ అవుతుందో అదే ఆటోమేటిక్గా మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లైన్ క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. అందుకే నేను ఫిబోనాచి ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీయడానికి నేను చాలా రోజుల తర్వాత ప్లాన్ చేశాను. ఇది అందరికీ తెలుసు, కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది ఇంకా పర్ఫెక్ట్ అనేది ఈ నిర్ణయానికి వచ్చాను అనమాట. అదే మీకు రోజు వివరిస్తున్నాను. నేను వివరించే వీడియోలలో కూడా దాదాపుగా చెప్పే విషయంలో కొత్తగా ఉంటుంది, కానీ లైన్స్ మాత్రం ఇదే టైప్లో ఉంటాయి, ఇదే రకంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ సపోర్ట్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఇది కూడా ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూడండి, ఇక్కడ 24,468 వరకు. ఒకవేళ ఇంతవరకు రావాలంటే 1 అవర్ బ్రేక్ చూసుకోండి. 1 అవర్ బ్రేక్ చూసుకుంటే కనుక మీకు మంచి లాంగ్ పొజిషన్ దొరుకుతుంది వీక్ ప్రకారం. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, ఇక్కడి వరకు ఒకసారి లైన్ వేస్తాను చూడండి. థర్స్డే, ఫ్రైడే 9 ఇక్కడ వరకు. ఈలోపు మనకి ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీక్ మరొక వీడియోలో చూసుకుందాము. ఓకే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్. కామెంట్ కూడా చేయండి, మీకు ఏమర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నేను వివరించగలను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.